హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు టీవీతో. ఈరోజు ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏమైందో చూసేద్దాం. ముందుగా ప్రేమ బయట కూర్చుని ధీరజ్ది ప్రేమది ఫ్లేమ్స్ చేస్తుంది. ఇంకా అప్పుడు ధీరజ్ బయటకు వచ్చి కూర్చుంటాడు ప్రేమ దగ్గర. ఏం చేస్తున్నావు అర్ధరాత్రి ఇలా బయట కూర్చుంటే ఎవరన్నా భయపడతారో అది ఇది అని మాట్లాడుకుంటారు. ఇంకా ప్రేమ, నేను నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అంటే, ధీరజ్ ఈ టైంలో ఏమి ఇంపార్టెంట్ విషయం చెప్పు అంటాడు. ఇంకా ప్రేమ, నేను హోమ్ ట్యూషన్స్ చెప్పాలి అనుకుంటున్నాను అని చెప్తుంది. ఇంకా ధీరజ్ దాంతో, ఇప్పటి వరకు జరిగిన పెంటలు చాలమ్మా, నువ్వు ఇంకేం చెప్పొద్దు అంటే, నేను చెప్తాను, నీకు నా మీద బాధ్యత ఎలా ఉందో నాకు నీ మీద బాధ్యత అలానే ఉంది అని అంటది. ఇంకా చందు, సాగర్, ధీరజ్ ముగ్గురు ఒక్కొక్క వైపు కూర్చుని నిన్న జరిగిన గొడవ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు వేదావతి వచ్చి వాళ్ళ ముగ్గురిని చూసి ఏంటి ఇలా అయిపోయారు అని చెప్పి బాధపడుతుంది. ఇంకా దాంతో రామరాజు బయటకొచ్చి, నువ్వు లోపలికి వెళ్ళు బుజ్జమ్మ, నేను చూసుకుంటాను వాళ్ళ ముగ్గురు గురించి అని చెప్తాడు. ఇంకా వేదవతి లోపలికి వెళ్ళిపోగానే రామరాజు, ఏ పెద్దోడా, చిన్నోడా, నడుపుడా, ముగ్గురి ట్రెండ్ అని పిలుస్తాడు. వాళ్ళ ముగ్గురిని కూర్చోబెట్టుకుని చెప్తాడు, మీ అమ్మ చెప్పింది కదా మనం అన్నవరం వెళ్ళాలని, అది వచ్చే సోమవారమే వెళ్ళాలి, దానికి కావాల్సిన పనులన్నీ మీ ముగ్గురే చూసుకోవాలి అని. ఇంకా మీ ముగ్గురు ఎప్పుడు కలిసి ఉండాలి, నాకు మీ ముగ్గురిని చూస్తే నాకు అన్నవరంలో జరిగిన ఒక సంఘటన అయితే గుర్తొస్తుంది అని అంటారు. అప్పుడు చందు, ఏం సంఘటన నాన్న అని అడుగుతాడు. ఇంకా మీ ముగ్గురిని పుష్కరాలకి తీసుకెళ్ళినప్పుడు ముగ్గురిని ఒక్కొక్కరిని చేయి పట్టుకొని ఉండమని చెప్పి, ఆ చేతులు ఇంటికి వచ్చే వరకు విడవలేదు. మిమ్మల్ని చూస్తే నాకు అదే గుర్తొస్తుంది, ఇంకా ఆ చేతులు ఎప్పుడు విడవరు అనుకున్నాను. ఇంకా రామరాజు, నా కొడుకులే నా ధైర్యం, నా బలం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ధీరజ్, ఇంకా చందు, సాగర్ ముగ్గురు ఒకరికొకరు ఆలోచించుకుని బాధపడుతూ మాట్లాడుకుంటారు. ఇంకా లాస్ట్కి వాళ్ళు ముగ్గురు హగ్ చేసుకుంటారు. నిన్న ప్రోమోలో చూసినట్టు వేదవతి ముగ్గురిని పిలిచి వాళ్ళకి వార్నింగ్ ఇస్తుంది. ముగ్గురు అక్క చెల్లెల్లా కలిసి ఉండాలి, మీరు ఇంట్లో మీటింగులు పెట్టకండి, అన్నీ తెచ్చి చిన్న చిన్న వాటికే గొడవ పడకండి అని చెప్తుంది. ముగ్గురు అక్క చెల్లెల్లా కలిసి ఉండాలి అని చెప్తే ప్రేమ, నర్మద ఇద్దరు హగ్ చేసుకుంటారు. కానీ శ్రీవల్లిని మాత్రం హగ్ చేసుకోరు. ఇంకా దాంతో శ్రీవల్లికి కోపం వస్తుంది. ఇంకా వేదవతి చెప్పి ఇంకా ముగ్గురు కోడళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక నర్మద, ప్రేమ కాలేజ్కి ఒకళ్ళు ఆఫీస్కి ఒకళ్ళు వెళ్తున్నప్పుడు నర్మద ప్రేమను ఆపి, నువ్వు ఒకసారి లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో ప్రేమ అని అంటది. చదువుతున్నావు, ధీరజ్ నామస్వరమా ఏంటి అది, నాకు తెలుసులే, నువ్వు నైట్ అంతా ధీరజ్ని చూస్తున్నావు అని అంటది. అవును కదా, ధీరజ్ని చూసావు కదా అని అనేసరికి సీరియల్ అయిపోతుంది. ఇంకా రేపటి ఎపిసోడ్లో అయితే కలుద్దాం.